పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది మంచిర్యాల మున్సిపాలిటీ పరిస్థితి. పేరుకు జిల్లా కేంద్రమైన కనీసం డంపింగ్ యార్డ్ కూడా దిక్కులేదు. ఊరి బయట డంప్ చేయాల్సిన చెత్తను పట్టణంలోని అండాలమ్మ కాలనీలో డంప్ చేస్తున్నారు. దీంతో ఆ కాలనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. శ్వాసకోశ వ్యాధులతో నానా అవస్థలు పడుతున్నారు. వెంటనే డంపింగ్ యార్డ్ను అక్కడి నుంచి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే స్థానిక ప్రజా ప్రతినిధులను కాలనీలో తిరగబోనివ్వమంటూ హెచ్చరించారు. మీరు విజువల్స్ లో చూస్తున్నది ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు. మంచిర్యాల మున్సిపాలిటీలో ఆండాలమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్. నగరంలో డంపింగ్ యార్డ్ లేకపోవడంతో మున్సిపల్ సిబ్బంది సేకరించిన మొత్తం చెత్తను ఇక్కడ డంప్ చేస్తున్నారు. దీంతో అండాలమ్మ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే మున్సిపల్ సిబ్బంది చెత్తను కాల్చేయడంతో విపరీతమైన పొగ పేరుకుంటోంది. దీనివల్ల కాలనీ వాసులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ డంపింగ్ యార్డ్ కారణంగా ఇప్పటికే కాలనీలో 7 వ్యక్తులు చనిపోయారని స్థానికులు చెబుతున్నారు. మరిన్ని ప్రాణాలు పోకముందే డంపింగ్ యార్డ్ను ఇక్కడి నుంచి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే మంచిర్యాల పట్టణంలో 9వ వార్డులో గల ఆండాలమ్మ కాలనీలో డంపింగ్ యార్డ్ సమస్య వీరికి ఒక పెద్ద శాపంగా తయారైంది ఇక్కడ ఉన్న ప్రజలకు. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు డంపింగ్ యార్డ్ వల్ల అనేక ఇబ్బందులు పడుతూ శ్వాసకోశ వ్యాధులకు గురి అవుతున్నారు. అలాగే నిన్న ఒకరు ఈ వ్యాధితోని చనిపోవడం జరిగింది. అలాగే ఇదివరకు 6 ఈ శ్వాసకోశ వ్యాధులతోనే చనిపోవడం జరుగుతుంది. ఈ సమస్య వాళ్ళకు ఎంత దరిద్రంగా తయారైందంటే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా కానీ కలెక్టర్ దృష్టికి కమిషనర్ దృష్టికి వాళ్ళు చెప్తాం అనుడు తప్ప ఇక్కడ జాగ చూస్తున్నాం అక్కడ జాగ చూస్తున్నాం అని మాటలు చెప్పుడు తప్ప స్థానికులకు న్యాయం చేసే విధంగానైతే లేవు వాళ్ళే. గతంలో మున్సిపల్ డంపింగ్ యార్డ్ కోసం ప్రభుత్వం కొంత స్థలం కేటాయించింది. అయితే ఆ స్థలం పక్క నుంచి అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీంతో మున్సిపల్ సిబ్బంది ఆ స్థలం వాడడం లేదు. గతంలో నగరంలో సేకరించిన చెత్త మొత్తం గోదావరి పరిసర ప్రాంతాల్లో డంప్ చేసేవారు. దీనిపై భక్తుల నుంచి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు వచ్చాయి. పుణ్యస్థానాలు చేసే ప్రాంతంలో డంపింగ్ యార్డ్ పెట్టడంతో భక్తులు అనారోగ్యాలకు గురవుతున్నారంటూ మండిపడ్డారు. దీనికి తోడు కాళేశ్వరం నుంచి వచ్చే నీరు నదిలోనే ఉండడంతో డంపింగ్ చేయడం కష్టంగా మారింది. దీంతో అండాలమ్మ కాలనీలో ఉన్న ఖాళీ స్థలాన్ని డంపింగ్ యార్డ్గా మార్చారు. అప్పటి నుంచి డంపింగ్ యార్డ్ స్థానికులకు శాపంగా మారింది. ఈ డంపింగ్ యార్డ్ పక్కనే రీసెంట్ గా ఓ వాటర్ ట్యాంక్ ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ట్యాంక్ నుంచి వచ్చే నీరు కూడా మురికిగా మారుతోందంటున్నారు స్థానికులు. దీని ద్వారా విష జ్వరాలు ప్రబలుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ ఓపెనింగ్ వచ్చిన ఎమ్మెల్యేను డంపింగ్ యార్డ్ సమస్య గురించి నిలదీశారు. ఆయన నుంచి సరైన స్పందన రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ వెంటనే మార్చకపోతే ప్రజాప్రతినిధులను కాలనీలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క నాయకుడు కూడా ఓటు అడిగేందుకు తమ కాలనీలో రావద్దని తెలిపారు. కానీ సార్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది కదా, ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది మాకు. చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది. MBA స్టూడెంట్ సార్ నేను. అక్కడ పోయినట్లేదు కదండి, మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం నుంచి బంధువులు చేయించాం సర్వేలే 2 రోజులు నష్టపోలకు వచ్చాం. ప్లేస్ అయిపోయింది. నాయకుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అది ఎలాంటి స్పందన రాలేదు. మన వాటర్ ట్యాంక్ దగ్గర వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారితో మాకు కూడా చెప్పుకోవడం జరిగింది. ఆయన ఎలాంటి స్పందన లేదు. ఇలాంటి ఈ డంప్ యార్డ్ గిట్లా తీయకపోతే మాత్రం రేపు ఎలాంటి చర్య కానీ మేము తీసుకోవడం జరుగుతుంది. రేపు ఎలక్షన్లకు కూడా వాళ్ళు తిరగడానికి కూడా మొహం కూడా చెల్లదు. ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాం. రేపు ఈ డంప్ యార్డ్ తీసిన తర్వాతే వాళ్ళు ఎలక్షన్లకు రావాలి, మా ఇళ్ళలో వచ్చి ఓట్లు అడగాలి. అప్పుడే మేము ఓట్లు వేస్తాం. ఎమ్మెల్యే గారికి కానీ కౌన్సిలర్ కానీ చైర్మన్ ఎవరు కానీ మా ఇళ్ళలో వచ్చే అవకాశాలు లేవు. మున్సిపల్ అధికారుల తీరుపై స్థానిక బీజేపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. తడి చెత్త పొడి చెత్త వేరు చేసేందుకు ఏర్పాటు చేసిన షెడ్లు కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయన్నారు. పన్నులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు వసతులు ఏర్పాటు చేయడంలో ఉండడం లేదని విమర్శించారు. వెంటనే డంపింగ్ యార్డ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ను పట్టణానికి దూరంగా మార్చకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. మంచిర్యాల పట్టణం ఆండాలమ్మ కాలనీలో ఉన్న డంప్ యార్డ్ వలన ఇక్కడ పేద ప్రజలు
వాళ్ళ అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని గత ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేసినప్పటికీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. మంచిర్యాల పట్టణ పేద ప్రజల తరఫున, ముఖ్యంగా ఆండాలమ్మ కాలనీ గ్రీన్ సిటీ ప్రజల తరఫున ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి, ఇక్కడి నుంచి ఈ డంప్ యార్డ్ని తొలగించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి వెలువడే 70 మెట్రిక్ టన్నుల చెత్తను డంప్ చేసేందుకు కనీసం 3 డంపింగ్ యార్డులు అవసరమని స్థానిక నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కేటాయించిన 8 ఎకరాల స్థలం అప్రోచ్ రోడ్ నిర్మాణ విషయంలో పనికి రాకుండా పోయింది అన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతం వెతకకుండా కాలనీలో చెత్త డంప్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీని ద్వారా మరిన్ని ప్రాణాలు పోకముందే యార్డ్ ఇక్కడి నుంచి మార్చాలని కోరుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటున్నారు.